హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఏం చేస్తున్నారండి? చదువుతున్నారా లేదా? ఇంకా నోటిఫికేషన్స్ వస్తాయండి వరుసగా తెలంగాణలో. ఆల్రెడీ ఇప్పటికే తెలంగాణలో నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. బట్ అందులో ఏ దానికి నేను ఓన్లీ డిగ్రీ చేశాను కాబట్టి దేనికి ఎలిజిబుల్ కాదు. అంటే ఇంజనీరింగ్ అంటే బీటెక్ చేసిన వాళ్ళకు ఇంజనీరింగ్ పోస్టులు పడ్డాయి కదండి, అవి 3 నోటిఫికేషన్స్ ఏమో ఉన్నాయి. అండ్ వచ్చేసి డిఈఓ పోస్ట్ పడింది. డిఈఓకి డిగ్రీ ప్లస్ పీజీ ఉండాలంట. నేను పీజీ చేయలేదండి. పీజీ ఈసారి చేయాలండి. నాకు ఓన్లీ డిగ్రీ ఉండడంతో నేను పడ్డ నోటిఫికేషన్స్కి ఎలిజిబుల్ కాదని చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. బట్ ఏదైనా మన మంచికి అనుకొని నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నానండి. మెయిన్లీ నా టార్గెట్ వచ్చేసి గ్రూప్ 2. వన్స్ నోటిఫికేషన్ పడ్డాక మాత్రం టైం అస్సలు ఉండదండి. ఇప్పటికీ నోటిఫికేషన్స్ పడ్డాయి, వాటికి అప్లికేషన్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఓన్లీ 2 months టైం ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారంట. దానికోసమని టైం ఉండదని చెప్పేసి నేను చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నానండి. వీడియోస్ కూడా అందుకే అప్లోడ్ చేయట్లేదు, టైం ఉండట్లేదు అని చెప్పేసి. నేనైతే ఇప్పుడు గ్రూప్ 2కి ఆన్లైన్ కోర్స్ తీసుకున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ నేను టీఎస్ హిస్టరీకి కల్చర్కి తీసుకున్నానండి, అశోక్ సార్ ఆన్లైన్ అకాడమీలో. అందులో తీసుకున్నానండి. క్లాసెస్ చాలా బాగున్నాయి. అవి నేను డైలీ వింటున్నాను. నాకు టైం ఉండట్లేదండి, అందుకే వీడియోస్ చేయట్లేదు. క్లాసెస్ వింటున్నాను, చాలా బాగున్నాయండి. అలాగే షార్ట్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ టీజీ అంటే తెలంగాణ హిస్టరీ అయిపోయింది. బట్ నేను మళ్ళీ ఒకసారి ఎలా ఉంది బేసిక్ ఐడియా రావాలి అని చెప్పేసి నేను చదివాను. బట్ అసలుకి ఎలా చదవాలి ఏంటని చెప్పేసి ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ టాపిక్స్లోకి వెళ్ళి మార్క్స్ ఎక్కువగా వస్తాయి, ఏ టాపిక్స్లోకి వెళ్ళి మార్క్స్ తక్కువగా వస్తాయి అని చెప్పేసి నాకు తెలీదు. సో అందుకోసం నేను ఆ కోర్స్ తీసుకున్నాను. జస్ట్ ఓన్లీ 1 రూపీయే. చాలా బాగుంది కోర్సు. ఇంకా తెలంగాణలో పోలీస్ నోటిఫికేషన్ కూడా వస్తుందంట కదండి. ఈ నెల 23rd కన్నా నెక్స్ట్ మంత్ 2 కన్నా 3 కన్నా రిలీజ్ చేస్తారని అంటున్నారు. బట్ పోస్టులు మాత్రం 5000 అంటున్నారు. ఏమో చూడాలి. మరి 5000 అంటే అది డిస్ట్రిక్ట్ వైజ్ వచ్చేసరికి, కేటగిరీ వైజ్ వచ్చేసరికి క్యాస్ట్కి 1 పోస్ట్ 2 పోస్ట్ కూడా ఉంటాయో ఉండవా అండి. ఇంకా మొత్తం హైదరాబాద్లోనే పోస్టులు ఉంటాయి. గవర్నమెంట్ కొంచెం పోస్టులు పెంచితే బాగుండు అని అనుకుంటున్నాను. ఇంకేమో తెలియదు అంటే నోటిఫికేషన్ వచ్చే వరకు తెలీదు. ఇప్పుడు పడ్డ నోటిఫికేషన్ డిఈఓ, అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఆ పోస్టులలో కూడా ఓన్లీ జస్ట్ 300 పోస్టులే ఉన్నాయి. డిఈఓనేమో 190 150 ఎంతోనో ఉన్నాయి. దానికి క్వాలిఫికేషన్ పీజీ అనేసరికి నేను ఆ పోస్టులు కూడా నేను సరిగ్గా చూడలేదండి. చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఎందుకంటే ఓన్లీ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఏ నోటిఫికేషన్స్ పడతలేవని చెప్పేసి డిసప్పాయింట్ అయ్యాను. బట్ అయినా మన మంచికే. ఇప్పటి వరకు నేను బిగినర్ కాబట్టి నేను అంత ప్రిపేర్ అవ్వలేదు. నా మంచి కొరకే అనుకొని నేను కూడా ఊకున్నాను. ఒక గ్రూప్స్ ఇయర్ ఎండింగ్ వరకు అలా పడతాయని అంటున్నారు. అప్పటి వరకు సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఉంటే బెటర్ అని అనుకుంటున్నాను. నోటిఫికేషన్ వచ్చే వరకు మన సిలబస్ అయిపోయి టెస్ట్ సిరీస్ రాస్తూ ఉండాలి. అప్పుడే మనకు నోటిఫికేషన్ వచ్చాక మంచిగా టైం ఉంటుంది రివిజన్ చేసుకోవడానికి. ఇప్పుడే నోటిఫికేషన్స్ వస్తే అసలుకి గ్రూప్ 2కి టైం అంటే అస్సలు సరిపోదండి. అందుకే అందరూ బాగా చదవండి, టైం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. అండ్ గ్రూప్ 2 కోర్స్ ఫుల్ కోర్స్ ఎక్కడ ఆన్లైన్లో అక్కడ అంటే ఏ ఆన్లైన్ కోర్స్ ఏది బెటరో చెప్పండి నాకు కొంచెం. నేను ఆన్లైన్ కోర్స్ మొత్తం తీసుకోవాలనుకుంటున్నాను. అంటే మనకు ఒక ఆన్లైన్ అంటే కోర్స్ తీసుకుంటే ఎలా ఉంటుందంటే మనకి ఏ టాపిక్ చదవాలి ఏందనేది తెలుస్తుంది, ఒక రూట్ మ్యాప్ లానే తెలుస్తుంది. బట్ సెల్ఫ్ స్టడీ చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా టైం పడుతుందండి. ఏదైనా కోర్స్ తీసుకొని చదవడం బెటర్ నేనైతే చెప్తున్నాను. బిగినర్స్ మాత్రం డెఫినెట్గా ఏదైనా కోర్స్ ఒక 2000 3000లో వచ్చే కోర్స్ తీసుకొని చదవండి. అసలు ఏ కోర్స్ తీసుకోకుండా సెల్ఫ్ స్టడీ చేస్తాం అందరు చదువుతున్నారని మోటివేట్ అయితే మాత్రం మనకు టైం సరిపోదు. నోటిఫికేషన్స్ వస్తుంటాయి, మనకు ఏది ఎలా చదవాలి, ఎక్కడ చదవాలి, ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అని తెలియదండి. అంతా చదువుకుంటూ పోతుంటాం. అందుకే ఆన్లైన్ కోర్స్ ఏదైనా సరే తీసుకోండి. నేను కూడా తీసుకుంటున్నాను. నేను కూడా బెస్ట్ ఏదని చెప్పేసి సెర్చ్ చేస్తున్నాను. ఆన్లైన్ కోర్స్ తీసుకొని బిగినర్స్ ఫ్రెషర్స్ మాత్రం ఖచ్చితంగా ఏదైనా ఒక కోర్స్ తీసుకోండి. తీసుకుంటేనే మనకు ఎలా చదవాలి ఏంటనేది తెలుస్తుంది. నేను కూడా ఏ కోర్స్ ఏం అవసరం లేదనుకొని ఇన్ని రోజులు అనుకున్నాను. బట్ చదువుతుంటే తెలుస్తుంది కోర్సు తీసుకుంటేనే బెటర్, మనకు ఒక రూట్ మ్యాప్ లాగా ఉంటుంది ఏది చదవాలి ఏది చదవకూడదు అని చెప్పేసి. సో
సో నేను గ్రూప్ 2 కోర్సు ఫుల్ కోర్స్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయానండి. తీసుకుంటాను. అందుకే హిస్టరీ, కల్చర్ తీసుకున్నాను. క్లాసెస్ అయితే చాలా బాగా చెప్తున్నారు అశోక్ సారు. టైం మాత్రం అస్సలు వేస్ట్ చేయకండి. మరీ ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి అస్సలు టైం సరిపోదండి. ఇంట్లో పనులు చేసుకుంటూ చదవాలంటే, పిల్లలతో మేనేజ్ చేస్తూ చదవాలంటే అస్సలు టైం సరిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.